ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్ళకు పంపిస్తే ఖచ్చితంగా పదింతలు ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి. కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు, తొక్కి నార తీస్తానని చెప్పేసి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టాడు కదా, మా ధర్మవరం లాంటి ప్రాంతంలో 70% ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది. జైల్లో పెట్టినారు కదా, మరి ఎలా జరుగుతుంది? తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే, నీ బార్డర్ సైడ్ నుంచే. ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు. ఊరికి 4 ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? వాళ్ళు వేలం పాటలో బెల్ట్ షాపు మందు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా. గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు. బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని. దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఈయన మీద ఉన్న కేసేమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తీసేపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత విడ్డూరం అంటే ఆ కేసులో ఏ వాసుదేవ్ రెడ్డి అనే అతనైతే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అదే వాసుదేవ్ రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు. ఒకే వ్యక్తి. ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా? అవునా? మామూలుగా ఏ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాది. అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే, వీళ్ళు బలవంతులు, ధనవంతులు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్నది ఏంది? చంద్రబాబు నాయుడు కేసులన్నీ ఎందుకు తొలగిస్తున్నారు? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి. బాహాటంగా లోకేష్, ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్పారు? ఎస్పీల మీటింగ్, కలెక్టర్ మీటింగ్లలో పెట్టారు. ఆ మీటింగ్లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీ మీదే అని చెప్తున్నాను అని చెప్పేసి బాహాటంగా వీడియోస్ అన్నీ కూడా వచ్చినాయి. ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంది? లా అండ్ ఆర్డర్ ఎంత వర్స్ట్గా ఉందో దాన్ని బట్టే మీకు అర్థమవుతోంది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు. ఆ కాలాలు పోయినాయి. మీరు జైల్లో ఎంతమందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాము, మాట్లాడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా కేసులు కొత్తే కాదు. మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాంట్లో మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి 16 నెలలు ఉన్నాడు. భయపడినామా లేకుంటే తోక ముడిచి ప్యాకప్ చేసినామా? చేయలేదు కదా. సో ఇలాంటివన్నీ చాలా చూసాము. డెఫినెట్గా ఇప్పటికైనా కానీ, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రివర్స్కి వస్తూ ఉంటాయి. ఈ తప్పిద కేసులు కట్టాలని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి. మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక తప్పుడు ఆరోపణలతో ఒక బురద జల్లి కార్యక్రమం. డెఫినెట్గా వీటినన్నింటినీ కూడా లీగల్గా ఎదుర్కొంటాం. డెఫినెట్గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఆల్రెడీ దీని మీద ఫైట్ చేసినాము. ఎక్స్చేంజ్ ఆఫీసుల మీద ధర్నా చేసినాము. నకిలీ మద్యం మీద క్యూఆర్ కోడ్ ఇతను కాదండి, మేమున్నప్పుడే తీసుకొని వచ్చినాం. నేను సింపుల్, మీరు లాజిక్ ఆలోచించుకోండి. తక్కువ ధరతో మంచి మద్యం ఏ విధంగా దొరుకుతుంది? క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది. మళ్ళీ మన కూడా అంటే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉందని, మంచి చదివిస్తాం, మంచి ఆరోగ్యం ఇస్తామంటే అది వద్దు, మంచి మందు కావాలా అంటే అందరు ఈలలు వేసినారు. మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మందు ముందర చెప్పుకుంటాను కానీ ఇంట్లో పిల్లల దగ్గర కూడా చెప్పుకోవటంలే. అంత మందుకు చెప్తే అదే తీర్చేస్తాను అనమాట. సో డెఫినెట్గా నకిలీ మద్యం విషయంలో క్యూఆర్ కోడ్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని రావడం జరిగింది. ఏ బ్యాచ్ అయితే అక్కడ నుంచి అవుతుందో, బ్రీవరీస్ నుంచి వస్తుందో, డిస్టిలరీస్ నుంచి వచ్చి షాప్కి వస్తుందో, డెఫినెట్గా అక్కడ నుంచే క్యూఆర్ కోడ్ నుంచి బయటకు రావడం వచ్చే సందర్భం. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మాకు దగ్గరనే మొలకల చెరువు మన దొరికిన ప్రాంతంలో అలాంటివి చాలా ఉన్నాయి అంటున్నాను. మా ధర్మవరంలో ఇప్పటికి చెక్ చేసుకోండి. నేను ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఆ రోజు కూడా చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా కదా, ఆల్ ది షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి పారదర్శకంగా పోయి చెక్ చేయమనండి. 70% దాంట్లో దొరుకుతుంది కల్తీ. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడే షాప్లలో కాదు నేను చెప్పేది, బెల్ట్ షాప్లలో కూడా వీళ్ళన్నీ వేలం పాట పెట్టి పిలిచారు. వేలం పాట పిలిచినప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఆ సరుకు తీసుకొని పోయి అంతకే అమ్ముతూ ఉంటే వాళ్ళకి గిట్టుబాటు కావడం లేదు. డెఫినెట్గా ఆ విధంగా ఉన్నప్పుడు కల్తీ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు కల్తీ చేయాల్సి వస్తుంది? వాడు అమ్మిన ప్రైస్ కంటే వీనికి లాభం రావాలి. వీడు ఆక్షన్లో కొనింటాడు, వీనికి డబ్బు రావాలంటే ఎలా వస్తుంది? ఖచ్చితంగా అది కల్తీ చేస్తేనే వస్తుంది. సో అదే విధంగానే జరుగుతుంది.